కూటమి కక్ష సాధింపు రాజకీయాలు అంటూ జరుగుతున్న ప్రచారం. అదే ఇదే విషయం. ఇప్పుడు రెండు పార్టీలు కూడా అధికార పీఠాలు ఆ విషయం తప్ప సమస్యల మీద పెట్టకపోవడం వల్ల వచ్చిన పరిస్థితి. వీళ్ళు అంతకుముందు అందరూ ఇప్పుడు ఒకటంటే ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ఆ గోడ దూకి ఇటు వచ్చిన వాడు ఈ గోడ దూకి అటు పోవడానికి ఎంతో సమయం పట్టదనే ఒక వాస్తవాన్ని గుర్తించాలి. అది పొద్దుతిరుగుడు పువ్వులాగా వీళ్ళు పవర్ ఎటు ఉంటే అటు ఉంటారు. అందుకని ఇప్పుడు తిరుపతి ఆయన చైర్మన్, డిప్యూటీ చైర్మన్ నిన్న అయిపోయి కొత్త ఆయన వచ్చాడు. అంతకుముందు గుంటూరు, అంతకుముందు ఇంకా 2-3 ఊళ్ళలో ఇవన్నీ కూడా జరిగాయి. నాకెవరో మెసేజ్ పెడుతున్నారు, మీరు తీవ్రంగా ఖండించడం, దీని మీద ఇంకా స్పందించాలని. ఇలాంటివన్నీ పాలక పార్టీలు ఫిరాయింపులు, గోడ దూకడాలు ఇవన్నీ సర్వసాధారణం చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎంతమందికి టికెట్ ఇచ్చారు? వైసీపీ వాళ్ళు గోళ్ళ కదా ఎన్నికల్లో. ఎప్పటి నుంచో నమ్ముకున్న మాకు టికెట్ ఇవ్వకుండా ఇంకెవరెవరినో తెచ్చారు, ఇక్కడ వాళ్ళు అక్కడే చదరంగంలో పావులు పెట్టినట్టుగా అన్నీ బెడిసికొట్టినాయి. అక్కడికి విజయసాయిరెడ్డితో కూడా పోటీ చేయించింది రాజ్యసభలో ఉండగా నెల్లూరు నుంచి. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు వైసీపీ టర్న్ అయింది. దెబ్బగా వాళ్ళు డిఫెన్స్లో ఉన్నారు. కరుణాకర్ రెడ్డి భూమన చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు. కిడ్నాప్ చేశారు, చేయకూడదు. ఎవరైనా కిడ్నాప్ చేస్తే, దౌర్జన్యం చేస్తే ఎవరి మీద ఎప్పుడు ఎక్కడ చేసినా అది తప్పే, ఇంకా రెండో మాట ఏం లేదు. కానీ కాదు మీరే కారణం అని వాళ్ళు అంటారు. నిలబడడం లేదండి. ఇప్పుడు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు మారిపోతే దానికి ఎవరు బాధ్యులు? ఒక మున్సిపాలిటీలోనో కార్పొరేషన్లోనో 40 ఉంటే గతంలో 38 మంది వైసీపీ వాళ్ళే, లేదా 35 మంది వైసీపీ వాళ్ళే. ఇప్పుడు 23, 21 ఇలా మారిపోయారు. ఇంకా మారిపోయాక ఎందుకు మారారు? ఊరికినే ఉందామని మిమ్మల్ని మోయటానికి వాళ్ళు మారలేదు కదా. ఇది తప్పదండి. ఇది ఇంకా చాలా రోజుల పాటు ఈ మున్సిపల్ రాజకీయాలు నడుస్తాయి. పైగా ఇప్పుడు లోకేష్ కనుక ప్రశాంత్ కిషోర్ చేసిన చర్చల్లో స్థానిక సంస్థలకు ఇప్పుడు సరైన సమయం కాదు, కొంత సమయం తీసుకోవాలని కనుక భావిస్తే ఇది ఇంకా వేగం పుంజుకుని ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు, గుంటూరులో వీళ్ళు. ఇది బిగినింగే, ఇది శాంపిల్. ఇంకా చాలా చోట్ల మనం ఇలాంటివి చూడాల్సి వస్తుంది. పొలిటికల్ మ్యాప్ మారుతుంది. సార్, మరొక కీలక అంశం టీటీడీలో